ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రాన్స్ ఎగ్ కర్రీ చేయబోతున్నానండి. దీనికి ఒక స్పెషల్ టెక్నిక్తో చేస్తున్నానండి. ఒక్కసారి మొత్తం వీడియో చూడండి, చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కర్రీ కోసం స్పెషల్ మసాలా అనేది తయారు చేసుకున్నాను. 1 స్పూన్ జీరా, 2 స్పూన్ల ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకోండి. అందులో ఒక టమాటో వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. కడిగేసి శుభ్రంగా అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాలండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. నేను 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ని లైట్గా డాట్స్ పెట్టుకోవాలండి. అన్ని ఎగ్స్ని కూడా అలానే పెట్టుకుందాం. అప్పుడే లోపల వరకు అన్నీ వెళ్తాయండి, మసాలాలన్నీ కూడా. పసుపు వేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని అన్నిటినీ యాడ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి పక్కన బౌల్లో పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే మాడుతాయండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది తెలుస్తుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి ఆనియన్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ అనేవి పూర్తిగా ఫ్రై అయిపోయాయండి. ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను కదా. ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి చేసుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఫ్రెండ్స్. 3 మినిట్స్ అయ్యింది. అది ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ అనేది బయటకు వస్తుంది. చాలా బాగుంది ఫ్లేవరు. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, సాల్ట్, పసుపు అవి వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందామండి.
ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసుకున్నామండి, చూసుకుంటూ వేసుకోండి. దీన్ని కూడా మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇంకా కొంచెం రావాలి. అప్పుడు వచ్చాక మనం కొంచెం అన్నీ వేసుకుందామండి. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. చాలా థ్యాంక్స్ అండి, నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇవన్నీ కూడా మీరు చేసిన సపోర్టేనండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది కొంచెం ఇంకింది కదండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటట్టుగా కారాన్ని యాడ్ చేసుకుందాం. నేను ఇది తయారు చేసి పెట్టుకున్నానండి, సాంబార్ కారం. ఆల్రెడీ మనం ఎండుమిర్చి చేసాం కదండి, చూసుకొని వేసుకోండి కారాన్ని. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి, కొంచెం మసాలా పొడి అండి. ఇవన్నీ వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం ఎండుమిర్చి మిక్సీ చేసి వేసాము కదండి, కారంగా ఉంటాయి కదా. ఒక్కసారి లాస్ట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. వాటర్ ఇంత వేసుకోండి, అది మరిగేసరికి కొంచెం తగ్గుతుంది కదా. ఒక గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. ఈ టైంలో ఒక్కసారి మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి కానండి, సాల్ట్ అయితే కొంచెం బాగా తక్కువ అనిపిస్తుంది. నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం అన్నీ వేసుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంది స్మెల్. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు మగ్గనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీ అనేది తయారయ్యిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ప్రాన్ కర్రీ తయారైపోయిందండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి. చాలా స్పెషల్ రెసిపీ అండి ఇది, చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, మీరు కూడా తయారు చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.